Hello everyone, so welcome to RR Academy. So today our topic is distance and time. So most of the people do the mistakes in these problems. So mainly CBSE and ICSE people do more mistakes in these problems. So coming to our topics, so this is distance and time problem. If you see the question, so in this question they given what? A train travels 360 kilometers at uniform speed. ఒక ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుందట? 360 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తుందట. ఒక ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందట? 360 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుందట విత్ ఏ యూనిఫామ్ స్పీడ్. అంటే ఏంటిది? కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుందట. సో అలా ఒక జర్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ జర్నీలో ఏం చేశారు? ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ టు 5 కిలోమీటర్స్ మోర్. సో నెక్స్ట్ జర్నీలో యూనిఫామ్ స్పీడ్కి ఇంకో 5 కిలోమీటర్స్ యాడ్ చేశారట. సో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఇట్ ఈస్ టేకింగ్ 1 అవర్ లెస్. సో ఎందుకు? ఫస్ట్ స్పీడ్తో పోలిస్తే సెకండ్ స్పీడ్లో ఏమైంది? 5 కిలోమీటర్స్ పెంచారు. దానివల్ల జర్నీలో ఎంత తేడా వచ్చింది? 1 అవర్ తేడా వచ్చింది. అలా అయినప్పుడు మనల్ని ఏమని అడుగుతున్నాడు? ఫైండ్ ది స్పీడ్స్ ఆఫ్ ది ట్రైన్స్. సార్ అసలు నేను క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇవ్వలేడు, మరి ఎలాగనుకుంటారు? కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు టైం అనేది డిక్రీజ్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద హింట్, ఓకేనా? దిస్ ఈజ్ ద హింట్ ద గివెన్. ఇన్ దిస్ క్వశ్చన్. సో గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్. సో విల్ రైట్ డౌన్. దిస్ ఈజ్ ద ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ 360 కిలోమీటర్స్. ఎంత ట్రావెల్ అవుతుంది? 360 కిలోమీటర్స్ జర్నీ 1లో. ఏంటిది? జర్నీ 1లో ఏమవుతుంది? 360 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ ఇవ్వలేడు కాబట్టి మనం ఏం అనుకుంటున్నాము? లెట్ ది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ వాట్? ఎక్స్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు నేను తీసుకుంటున్నా, ఎక్స్ తీసుకుంటున్నా. జర్నీ 2లో మనకి ఏమవుతుందమ్మా అంటే, సో 360 కిలోమీటర్స్ సేమ్ డిస్టెన్స్, కానీ డ్రైవర్ చేంజ్ కావడం వలన ఎవరు చేంజ్ వలన ఏమైందట? స్పీడ్ అనేది ఒక 5 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేశారట కాన్స్టెంట్గా. సో అంటే స్పీడ్లో ఎంత తేడా వచ్చింది? ఇంతకన్నా ముందు 100 వెళ్తే ఇప్పుడు 105 వెళ్తుందని మీనింగ్. సో స్పీడ్లో 5 కిలోమీటర్స్ ఇక్కడ పెంచాము. ఏం పెంచాము? 5 కిలోమీటర్స్ పెంచాము. దానివల్ల ఏమొచ్చింది మనకు? 1 అవర్ జర్నీలో తేడా వచ్చింది. సో ఇప్పుడు మనకు తెలుసు స్పీడ్ ఈక్వల్ టు ఏంటిది? డిస్టెన్స్ బై టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? డిస్టెన్స్ బై యూ విల్ గెట్ వాట్? స్పీడ్ యూ విల్ గెట్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు విల్ గెట్ వాట్? డిస్టెన్స్ బై స్పీడ్. సో హియర్ ఆల్సో వాట్? డిస్టెన్స్ బై వాట్? Speed. So this is the S1 speed, this will be S2 speed. This is a T1 time, this is a T2 time. So in the question they given what? So T1 is greater than what? T2. Why sir? Speed is increases. Okay na? Speed is increases, time is decreases. That's why okay na, T1 is greater than T2. So క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి ఏం తీసుకుంటున్నా? T1 మైనస్ T2 ఈక్వల్ టు 1 అవర్ అని తీసుకుంటున్నా. సో T1 అంటే ఏంటిది మనకు? సో T1 అంటే మనం రాసుకుందాం. T1 అంటే డిస్టెన్స్ ఎంత ఇక్కడ? 360 కిలోమీటర్స్. సో స్పీడ్ ఎంత? ఎక్స్. సో T2లో డిస్టెన్స్ ఎంత? 360 కిలోమీటర్స్. స్పీడ్ మాత్రం ఎక్స్ ప్లస్ 5. సో ఇప్పుడు ఏం పెట్టాలి? ఎక్స్. T1 ప్లస్లో T1 పుట్ చేయండి. సో 360 బై ఎక్స్ మైనస్ వాట్? 360 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 అవర్. సో ఇక్కడ ఏముంది? రెండు దానిలో 360 అనేది మనకు కామన్ ఉంది కాబట్టి నేను కామన్గా తీసుకుంటున్నా 360. యూ విల్ గెట్ వాట్? 1 బై ఎక్స్ మైనస్ వాట్? 1 బై ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు విల్ గెట్ వాట్? 1. సో ఇక్కడ 360 అనేది మల్టిప్లై అవుతుంది. ఏమవుతుంది? 360 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో ఇక్కడ రాసుకుందాం. ఏం రాసుకుందాము? అక్కడ ఇంటూ అవుతుంది కాబట్టి ఇక్కడ వస్తే ఏమొస్తుంది? డివిజన్ అవుతుంది. సో ఇక్కడ విల్ డూ వాట్? క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 1 వాట్? 1 ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5. సో ఎక్స్ ఇంటూ మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ ఎక్స్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ వాట్? ఎక్స్ ప్లస్ 5. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ యూ గాట్. ఎక్స్ గెట్ క్యాన్సల్. ఓకేనా? దెన్ విల్ రైట్ డౌన్ ద ఈక్వేషన్. యూ విల్ గెట్ వాట్? సో 5 by x into x you will get what? X square. X into 5 what? 5x is equal to ఏంటిది? 1 by 360. What? 1 by
360. So if you do the cross multiplication, so 360 into 5 is equal to x square into what? 5x. So 800 equal to x square plus what? 5x. Then x square plus 5x minus 1800 is equal to 0. So by doing the factorization, so you will get what? So 45x minus what? 40x. If you multiply 45 into 40, you will get what? 1800. So if you subtract, you will get what? 5x. So 1800 is equal to what? 0. If I take x as a common, then you will get what? X plus 45. If I take 40 as a common, you will get what? X plus 45. You will get what? X minus 40 and what? X plus 45. Then you will get what? X is equal to what? 40 kilometers per hour. సో ఒక ట్రైన్ ఎంత స్పీడ్తో ఫస్ట్ ఈ జర్నీ వన్ యొక్క ట్రైన్ ఎంత తీసుకుంటుంది స్పీడ్? 40 కిలోమీటర్స్ తీసుకుంటుంది. జర్నీ 2 యొక్క ట్రైన్ ఎంత తీసుకుంటుంది? 45 కిలోమీటర్స్ తీసుకుంటుంది. ఇదే క్వశ్చన్ అడిగాడు అనమాట. సో వీల్ రిపీట్ అగైన్ దిస్ క్వశ్చన్. ఏమని అడిగాడు? ఒక ట్రైన్ అనేది 360 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందట. ఎంత ట్రావెల్ అవుతుందట? 360 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుందట. అలా ట్రావెల్ అయినప్పుడు ఎట్లా? విత్ యూనిఫామ్ స్పీడ్ తోటట. సో ఒక జర్నీ అయిపోయింది. సో నెక్స్ట్ డ్రైవర్ చేంజ్ అయ్యిందో ఓవర్ చేంజ్ అయ్యిందో కానీ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేసిను? 5 కిలోమీటర్స్ ఆ యూనిఫామ్ స్పీడ్కి యాడ్ చేశారట. యాడ్ చేయడం వల్ల జర్నీలో 1 అవర్ తక్కువ పట్టిందట సెకండ్ జర్నీలో. ఎందుకు? స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు కాబట్టి టైం అనేది డిక్రీజ్ అయింది. ఏమైంది? టైం అనేది డిక్రీజ్ అయింది. సో దాన్ని బట్టి మనం ఏం చేసుకున్నాం? జర్నీ 1 జర్నీ 2 యొక్క డిస్టెన్స్ స్పీడ్ తీసుకున్నాము. T1 T2 రాసుకున్నాము. సో T1 ఈజ్ గ్రేటర్ దెన్ T2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దిస్ క్వశ్చన్ ఈజ్ వాట్? టైమ్ డిఫరెన్స్. దిస్ క్వశ్చన్ ఈజ్ వాట్? టైమ్ డిఫరెన్స్ క్వశ్చన్. సో కన్ఫామ్గా మీకు సిబిఎస్ఈలో కానీ ఎస్ఎస్సిలో కానీ ఐసిఎస్సిలో క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. మీరు చూసుకోండి. సో ఇప్పుడు మనం టోటల్గా చేస్తే ఏమైంది? స్పీడ్స్ ఆఫ్ ద ట్రైన్స్ వచ్చినాయి. ఒక స్పీడ్ 40 కిలోమీటర్స్ వెళ్తే స్పీడ్ ఇంక్రీజ్ చేసినాక ఎంత వెళ్తుంది? 45 kilometers. I hope you understood. So we'll close this session. Okay, thank you.